భారతదేశంలో వాట్సాప్ వాడుతున్న వారికి ఒక కొత్త ముఖ్యమైన అప్డేట్ అయితే రాబోతుంది. ఇది మీ అకౌంట్ సెక్యూరిటీకి సంబంధించిన విషయం. ఈ కొత్త రూల్ ఏంటి? సింపుల్‌గా తెలుసుకుందాం. ఆ కొత్త రూల్ ఎందుకు అంటే, భారత్ ప్రభుత్వం కొత్త టెలికాం నిబంధనలను తీసుకొనొచ్చింది. డిజిటల్ మోసాలు తగ్గించడానికి ఈ మార్పు అనేది వాట్సాప్ అనేది చేస్తుంది. చాలామంది పాత నంబర్‌లు వాడటం ఆపేస్తున్నారు కానీ, వాట్సాప్ అకౌంట్ మాత్రం అలాగే ఉంటుంది. తర్వాత ఆ నంబర్ వేరే వ్యక్తికి వెళ్తే సమస్యలు రావచ్చని, అందుకే ఈ కొత్త సెక్యూరిటీ రూల్ అనేది వాట్సాప్ అయితే తీసుకొనొస్తుంది. వాట్సాప్ ఏం చేయబోతుంది అంటే, వాట్సాప్ ఇప్పుడు పీరియాడిక్ సిమ్ వెరిఫికేషన్ అనే కొత్త ఫ్యూచర్‌పై పనిచేస్తుంది. ఇప్పటివరకు కొత్త ఫోన్‌లు ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఒక్కసారి ఓటీపీ వెరిఫికేషన్ అయితే చాలు. ఇకపై మీ సిమ్ యాక్టివ్‌గా ఉందా లేదా అన్నది వాట్సాప్ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో చెక్ చేస్తుంది. సిమ్ ఫోన్‌లో లేకపోతే ఏమవుతుంది అంటే, ఒకవేళ మీ సిమ్ ఫోన్‌లో లేకపోతే, యాక్టివ్‌గా కాకపోతే వాట్సాప్ అకౌంట్ అనేది తాత్కాలికంగా అనేది బ్లాక్ అవుతుంది. లేదా మళ్ళీ 6 డిజిట్ కోడ్‌తో వెరిఫై చేయాలి. మీ చాట్ డిలీట్ అవుతాయా అంటే, చాట్ అనేది డిలీట్ అవ్వదు. మీ చాట్ హిస్టరీ అనేది అలాగే సేఫ్‌గా అనేది ఉంటుంది. సిమ్ వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ వాడుకోవచ్చు. ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే, ప్రస్తుతం మన భారతదేశంలో +91 నంబర్‌లో ఉన్న యూజర్స్‌కి మాత్రమే వర్తించే అవకాశం అయితే ఉంది. ఇంకా ఇది డెవలప్‌మెంట్ స్టేజ్‌లో అయితే ఉంది. త్వరలో ఈ అప్డేట్ అయితే మన వాట్సాప్ అప్డేట్ రూపంలో అయితే రావచ్చు. సో, ఈ కొత్త సిమ్ వెరిఫికేషన్ రూల్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి టెక్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.